సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే గంట కొట్టేయండి. ఇది నా 69th ఇంటర్వ్యూ. బేసిక్గా 69 అనే పదం నాకు ఎక్కడో దిక్కున లింక్ అవుతూనే ఉంటుంది, ఎందుకో తెలియదు. ప్రేమ్ రంజిత్. వస్తా. మే కమిన్ సార్? లేటొద్దు, వచ్చి కూర్చో. పేరేంటి? ప్రేమ్ రంజిత్. పర్సంటేజ్? 69. నిజంగానే 69? నిజంగానే 69. ఎక్స్పీరియన్స్? 3 సంవత్సరాలు. దేంట్లో? ఇంటర్వ్యూస్ ఇవ్వడంలో. స్పెషల్ స్కిల్స్? ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ అవ్వడం. హ్యాబిట్స్? ఇంటర్వ్యూని బట్టి రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం. లాంగ్వేజెస్? జావా, సి ప్లస్ ప్లస్, ఒరాకిల్. నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఏం చూసి నీకు జాబ్ ఇవ్వాలి? నా ఎక్స్పెక్టేషన్స్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్యాకేజ్ ఎంత కావాలి? నా ప్యాకేజ్ చూసి బ్యాంక్ వాడు లోన్ ఇవ్వడానికి నా ఎంటపడి తిరిగి ఎంత కావాలి. లోన్ ఎందుకు? అప్పులు ఉన్నాయి బ్రో. ఎన్నో అప్పులు ఉన్నాయి? వడ్డీతో కలిపి ఈ రోజుతో 6,90,000. అన్ని అప్పులు ఎందుకైనాయి? మిడిల్ క్లాస్లో ఉన్నవాడికి అప్పులు ఎందుకైనా అంటే ఏమని చెప్తాం బ్రో. హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, బయట వెయిట్ చేయి. అంటే ఈ రౌండ్లో మన మిడిల్ క్లాస్ బ్రదరు సాయం చేసుకోకపోతే ఎలా? సాయంకాలం సిట్టింగ్ వేద్దాం బ్రో. మందుడు బ్రో, డబ్బులు లేవు బ్రో. అప్పు చేసాను ఇప్పిస్తా బ్రో. ఉన్నప్పులు సరిపోవా? కరెక్టే మమ్మీ. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్, సెకండ్ రౌండ్ ఏదో ఒకటి. రేయ్, మళ్ళీ చేస్తాను. హెచ్ఆర్ రౌండ్లో ఇలా మాట్లాడకు. హెచ్ఆర్ కొంచెం డీసెన్స్ ఎక్కువ, ఓకే? బాగుంటుందా? అమ్మాయిని ఎలా కనిపెట్టావురా? అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. బయట అన్ని ఇంటర్వ్యూస్లోనూ మెయిల్ హెచ్ఎస్ కన్నా ఫీమేల్ హెచ్ఎస్ ఉన్నారు. అమ్మాయిల డామినేషన్ ఎక్కువ ఉంది బ్రో. బాగా కరువులో ఉన్నట్టున్నావురా. ఫ్రెండ్స్ దగ్గర పర్వాలేదు బ్రో. అలానే అమ్మాయిల చుట్టూ తిరిగి ఏడిపించావనుకో నీకు దరువే. అదోకేలే కానీ అమ్మాయి బాగుంటుందా? చూస్తావుగా. ఆ? ఆ. తనే హెచ్ఆర్. అదిరిపోయింది. అబ్బా, ఇంకెంతకాలం రా ఈ లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ సీన్లు? లవనో చెప్పారు. ఇది వేరే. కామాంధుడా, నేను అప్పుడు చేసి తప్పు చేశాను రా, వెళ్ళి ఇక్కడి నుంచి. బ్రో కామం కూడా ఒక రకమైన ఫీలింగే బ్రో. ఆయన అందమైన అమ్మాయి పక్క నుంచి వెళ్తుంటే ఎవడు మాత్రం చూడకుండా ఉంటాడు బ్రో. ఇట్స్ ఓకే బ్రో. అయినా నీ ఆఫీస్లో నీ పరువేం తీయనులే. నాకు ఈ ఆఫీస్లో మంచి రెస్పెక్ట్ ఉందిరా. నేను అప్రూవ్ చేశాను మాట నాకు రానివ్వకు. ఎందుకు అందరూ ఇలా నిజం చెప్తే కోపడతారు? ఎందుకంటే అది నిజం కాబట్టి. రే నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? రే ప్లీజ్ రా, వెళ్ళిపోరా. నన్ను ఇక్కడ కూడా పిచ్చోని చేయకురా. ఆల్రెడీ పిచ్చడు అయిపోయావు కదరా. ఎలా రా? రేయ్, ఎవరితో మాట్లాడుతున్నారా? ఎవరు లేదు సార్, నాతో నేనే మాట్లాడుతున్నాను. మన దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? అవును సార్. అవును సార్. మీకు విషయం చెప్పలేదు కదా, ఆడితే చాలా కాలం అయింది. తాగి బండి నడపకండి. ఓవర్ స్పీడ్ కూడా వెళ్ళకండి. ఎక్స్పీరియన్స్ చెప్తాను. మే కమ్ ఇన్ మేడం? యా ప్లీజ్ సిట్. సో వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? బీటెక్ అయిపోయింది మ్యామ్. ఎప్పుడు అయిపోయింది? ఎప్పుడో అయిపోయింది. అంటే అది ఇట్స్ ఓకే. బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ రావాలని రూల్ లేదు. ఈ రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా కామన్ అయిపోయింది. అమ్మాయి అందమైందే కదరా, తెలివైంది కూడా కదా, అందుకే నచ్చింది. వాట్? అంటే ఏం లేదు మ్యామ్, నాకు ఈ జాబ్ చేయడం చాలా నచ్చిందని చెప్తున్నాను. నీకు ఈ జాబ్ ఎంత ఇంపార్టెంట్? మ్యామ్ టు బీ ఆనెస్ట్, తినడానికి తిండి ఇంపార్టెంటో, ఉండడానికి షెల్టర్ ఎంత ఇంపార్టెంటో, నాకు ఈ జాబ్ కూడా అంత ఇంపార్టెంట్ మేడం. టీమ్ వర్క్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మ్యామ్ ఈ ఫార్మాలిటీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి చేసి నేను చాలా అలసిపోయాను మ్యామ్. నా గురించి మీకు క్లారిటీ ఇస్తాను, తర్వాత మీ ఇష్టం. బేసిక్గా
అడుక్కునే సిచ్యువేషన్ ఉన్నోడికి అన్నదానం జరుగుతుందని తెలియగానే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో, ఇంటర్వ్యూ జరుగుతుందని తెలియగానే నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా ప్రతి వారం ఫీల్ అవుతూనే ఉంటాను. కానీ అక్కడ అన్నదానం కాదు కదా, ప్రసాదం కూడా దొరకదు. ప్రసాదం కూడా దొరకదు. బేసిక్గా మేడం, నేను బీటెక్లో ఎందుకు జాయిన్ అయ్యానో తెలియదు, ఎలా కంప్లీట్ చేశానో గుర్తులేదు. వయసు మీదెక్కేసరికి చేతిలో డబ్బులు, పక్కలో పెళ్ళం, ఊర్లో పరువు, మా అమ్మ నాన్నలకు కిల్లు, ఆ బాల్కన్లో 2 కుక్క పిల్లలతో ఆడుకునే నా పిల్లలు. దానికోసం ఎంత కష్టమన్నా పడతాను మేడం. అందుకే ఐ లవ్ యూ మేడం. సారీ, ఐ నీడ్ దిస్ జాబ్ మేడం అండ్ ఐ లవ్ దిస్ జాబ్ మేడం. అవుట్ మ్యామ్, అవుట్. పోయింది. అందుకే ఓవర్ యాక్షన్ వద్దురా అని చెప్తాను. మ్యామ్ ప్లీజ్ లీవ్. ఎటువంటి కష్టము పడకుండా అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడు అని ఒకే కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా టీచర్లో కూర్చున్న నీకెంత పొగరుంటే, అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజులు కడితే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి హేరా పోయిందే. తప్పు లేదు, నీ కొంచెం నోర్దులు ఎక్కువరా, అది తగ్గించుకో. సరేరా, చెప్పావుగా. రానా? ఎటు జాబ్ పోయిందిగా, ఇంకా రెస్పెక్ట్తో సంబంధం ఉంది. అరే నిన్ను అప్పు చేసావులే బోర్డు అప్రూవల్. ఇందాక నుంచి ఓ సావ తప్పుతున్నావు. ఎలా జాబే ఇవ్వలేదు, ఇంకా నీ అప్రూవల్ నేనేం చేసుకోవాలి? హరికృష్ణ, నేను ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేశాను. అతని పేరు ప్రేమ్. మావా, నీకు జాబ్ వచ్చిందిరా. నిజమా? నిజంగా రే ఏం చేస్తున్నావురా? బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏంది? అంటే నాకు మీ వల్లే నాకు జాబ్ వచ్చింది సార్. ఇందాక పోయిందన్నావు? అది ఇందాక, ఇప్పుడు వచ్చింది. ఒక నిమిషం. హలో, మిస్టర్ హరి. మిస్టర్ హరి, ఒరే హరి. రేంద్రా? సారీ మిస్టర్ హరి, ఈజ్ ప్రేమ్. ఓ హాయ్ ప్రేమ్, ఏ టీము? ఇంకా ఏ టీం అని ఫిక్స్ అయ్యలేదు సార్. నేను నిన్ను అడగలేదు, నిన్నే. ఎస్ఆర్ఎస్ టీమ్ సార్. దాట్స్ మై బాయ్. రా సెల్ఫీ దిగుదాం. పదరా. చూడు, నువ్వు పని చేయి, ఎల్లుండి చాయ్ తీసుకురాపో. నేను చాయ్ నేను ఏ తీసుకురావా? తెస్తాను రా మిస్టర్ హరి. అదేంటి సార్, ఎంప్లాయ్ చేత టీ తెప్పిస్తున్నారు? ఏవో సారు గీరు వద్దు, నా పేరు హరికృష్ణ. కాల్ మీ హరి. ఆఫ్టర్ ఆఫీస్ టైం పేరు కూడా వద్దు, బ్రో అని పిలిస్తే చాలు. ఏం బ్రో, బ్రోతో నాపు చాలు. ఓకే సార్, సారీ సార్. ఓకే, ఇంకేంటి సంగతులు? సంగతులా? ఇగో నాతో ఎట్లుంటుంది నీకు చెప్తా, అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ నేను మేనేజర్, ఈ దందా నడిపేటోడు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. దందానా? అదేరా బాయ్ ఈ కంపెనీ. దిస్ కంపెనీ బిలాంగ్స్ టు మై ఫ్రెండ్స్ డాడ్. ఓ, హీస్ లైక్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఓ, దెన్ ఫాదర్? రే సపరేటే. సారీ. నువ్వు చిల్లరగాను అని అర్థమవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇక్కడ కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే ఎక్కువ కాలం ఉంటావు. అసలే ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. ఓకే, సారీ మిస్టర్ హరి. అలవాటు అవుద్దిలే, నిన్న ఆదిత్య అని టీంలో పడేస్తా. ఇంటర్నీ కాబట్టి బాగా వర్క్ నేర్చుకో. ఆదిత్యనా? ఓకే. ఆదిత్య గారు ప్యూర్ జెంటిల్మెన్.
వర్క్ విషయంలో ఏకదమ్ ఉంటాడు. ఇంకా అవ్వలేదా? ఆఫీస్లో ఉండాలని లేదా? అంటే సార్ అది సిల్లీ రీజన్ చెప్పకు. టైం 3 అవుతుంది. 6లో ప్రీపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. ఏయ్ లోపలికి రా. వాడిని వాడు హీరోలా ఫీల్ అవుతూ ఉంటాడు, అట్లనే బిహేవ్ చేస్తాడు కూడా. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. వాడిని వాడి హీరోయిజం చూపించుకోవడానికి ఎవరైనా తొక్కడానికి రెడీగా ఉంటాడు. సార్ మీరు ఒక మేనేజర్ అయ్యుండి ఒక ఇంటర్న్కి ఎంత సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు సార్. ఏ ఊకో, మనం ఒక టీం, గట్లా వేరియేషన్ మాట్లాడకు. మిస్టర్ హరి, మీ చాయ్ అక్కడ పెట్టు. ఇంకోసారి రేగి అన్నావు అనుకో, ఆఫీస్ అంతా తుడిపిస్తా పో. రే ఆగు, ఈయన కూడా తీసుకుపో. ఆదిత్య గడికి పరిచయం చెయ్యి. దా. సార్ అది యాక్చువల్గా శాలరీ అని చెప్పలేదు. శాలరీయా? శాలరీ ఏంది? ఏం అభి చెప్పలేదా మనోనికి? అది కూడా మీరే చెప్పండి సార్, వినరా? చూడు ప్రేమ్, నువ్వు ఇంటర్న్వి, 3 months ట్రైనింగ్ పీరియడ్లో ఉంటావు. అప్పటి వరకు నో శాలరీ. సార్ సార్ శాలరీ లేకుండా 3 నెలలకు వర్క్ చేయాలా? నేర్చుకోవాలి. నేర్చుకోవాలా? మరి నువ్వు బీటెక్లో నేర్చుకున్నట్టు అనుకున్నావా? ఇదంతా వేరే ఉంటుంది కథ. సార్ మరి బీటెక్ క్వాలిఫికేషన్ ఎందుకు పెట్టారు సార్? ఏమోరా భయ్, నాకు కూడా తెలియదు. తెలియదా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వు పోయిరా పో. సార్ సార్ రే వాళ్ళు ఎవరు శాలరీ దా దా రారా. అన్నా ఏంటన్నా ఈ దూలతో బీటెక్ ఎలా పాస్ అయ్యావురా నువ్వు? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ 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 పాపం సార్ సార్ చా వీడికి వినిపిది కదా, మర్చిపోయాను. అరే ఆగరా, వస్తున్నాను. ఎరా మొత్తానికి జాబ్ వచ్చింది. రే ఎందుకు ముఖం అలా పెట్టావు? మొత్తానికి 3 నెలలు నాతో పని చేయించుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా నాకు గుచ్చకి అన్నమాట. దాన్నే ఇంటర్న్షిప్ అంటారు. అంటే 3 నెలల తర్వాత జాబ్ ఇస్తారా? ఆలోచిస్తారు. ఆలోచిస్తారా? ఛీ, నేను అనుకున్నాను ఇలాంటిదేదో ఉంటుందని అనుకున్నాను. ఇలాంటిది ఉంటే ముందే చెప్పొచ్చు కదా బ్రో. మిడిల్ క్లాస్ అన్నావు కదా బ్రో. ఛీ. ఆల్ ఓకే? జాబ్ వచ్చిందని ఎక్సైట్మెంట్లో ఉన్నాడు పాపం. ఓ కంగ్రాచులేషన్. యా థ్యాంక్స్ అండి. అంటే మీరు గెట్అవుట్ అనగానే గెంటేస్తారా అనుకున్నాను, కానీ ఇలా జాబ్ ఇస్తారని అనుకోలేదు. అది ఊరికే, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. ఓకే, జోక్ చేశారా? థ్యాంక్స్ అండి. ఈ అండీలు గిండీలు ఏం అవసరం లేదు. యూ కెన్ కాల్ మీ వైష్ణవి. వైష్ణవి? యా ఓకే మరి బాయ్. ఓకే. తిరుగుబే. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్లి చేసుకుందామని. రేయ్ ఇందాక లవ్ కదా అన్నావు కదరా? ఇది లవ్ కాదు, ఇది వేరే. వేరే అంటే? వేరే అంటే వాయిస్ చేంజ్ ఏంటంటే మీరేనా టిఎల్? అలా లేరే. ఏ ఐ మీన్ హీరోలో ఉన్నారని చెప్తున్నాను కదా. తను నా హీరోయిన్, నువ్వు సైడ్ క్యారెక్టర్వి. సైడ్ క్యారెక్టర్లా ఉండు, ఎక్స్ట్రాల్ చేయొద్దు. ఒరే ఆదిత్య గారితో గొడవ ఎందుకురా? వాడే మీకు టీఎల్. వాడు నాకు టీఎల్ అయితే నేను వాడికి ఇంటర్న్. ఈ ఇంటర్న్ 3 నెలల్లో ఏం చేయగలుగుతాడో వాడికి చేసి చూపించేద్దాం. టైం ఎంత? 6-9 కాదు, ఇప్పుడే మొదలైంది.